ఇక మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం రెండవ రోజు పర్యటిస్తోంది. ఆధునీకరించిన గద్దెలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గద్దెలకు సీఎం రేవంత్ కుటుంబం తొలి మొక్కు సమర్పించనున్నారు. సమ్మక్క సారాలమ్మను మంత్రుల బృందం దర్శించుకోనుంది. రైట్, ఇక మేడారం జాతరకు సంబంధించిన మరిన్ని వివరాలను అందించడానికి వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు మేడారంలో పర్యటిస్తూ ఉన్నారు. నిన్నంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు క్యాబినెట్ సమావేశం నిర్వహించిన తర్వాత ఈరోజు 251 కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టినటువంటి పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నటువంటి పరిస్థితులు ఉంది. కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డి మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రజెంట్ ఇప్పుడు నేను సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం దగ్గర చూడొచ్చు. ఇక్కడ పునరుద్ధరణ సంబంధించినటువంటి పనులు చేపట్టిన నేపథ్యంలో ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరినటువంటి పరిస్థితుల గురించి మనం ఆ విజువల్లో చూసినంత కూడా సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి 251 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, మిగతా సమ్మక్క సారలమ్మ పునరుద్ధరణ పనులు చేపట్టినటువంటి పైలాన్లు ప్రారంభించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఈసారి మహాజాతరను చాలా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం మేడారం గద్దెల ప్రాంగణాన్ని ఆధునీకరించింది. మేడారం గద్దెల ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అనంతరం కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దేవతలకు తొలి మొక్కును ముఖ్యమంత్రి సమర్పించేటువంటి పరిస్థితి కనబడుతుంది. వన దేవతలను మంత్రులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులంతా కూడా దర్శించుకుంటారు. ఆ తర్వాత ఉదయం 7:35 హైదరాబాద్ నుండి ముఖ్యమంత్రి బయలుదేరేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఈరోజు ముఖ్యమంత్రితో కలిసి గద్దెల పునరుద్ధరణ పైలాన్ను ఆవిష్కరించినటువంటి పరిస్థితి మన విజువల్లో కూడా చూసినాం. సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా మంత్రులంతా కూడా గద్దెల పునరుద్ధరణటువంటి పైలాన్ను ఆవిష్కరించినటువంటి పరిస్థితి చాలా చారిత్రాత్మకమైనటువంటి నిన్న సమావేశం నిర్వహించి ఈరోజు గిరిజన దేవతలైనటువంటి సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెల సంబంధించినటువంటి పైలాన్ను ఆవిష్కరించినటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈసారి ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర నిర్వహించబోతా ఉన్నారు. ఈ మేడారం మహాజాతరకు అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మనం స్క్రీన్ మీద చూసినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క, మిగతా మంత్రులు పొంగులేటి, జూపల్లి వారంతా కూడా ఈ గద్దెల పునరుద్ధరణకు సంబంధించినటువంటి పైలాన్ను ఆవిష్కరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సీఎం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించింది లోపలికి వస్తున్న నేపథ్యంలో సీఎంఓ సెక్యూరిటీ కావచ్చు, మొత్తం పోలీసులు అక్కడ భారీగా మోహరించి ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి నుంచి భక్తులందరూ ఇంకా బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డి మొక్కులు చెల్లించిన తర్వాత మిగతా భక్తులకు ఈ రోజు అనుమతించేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. నిన్నటి నుంచి కూడా నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఇప్పటివరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కోట్ల రూపాయలు వెచ్చించి మేడారంలో అభివృద్ధి పనులు చేసుకున్నటువంటి ఆ నేపథ్యంలోనే ఈ పైలాన్ను ఆవిష్కరించడం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఇవన్నీ కూడా చాలా చారిత్రాత్మకం అంటూ కూడా వీళ్ళు చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అక్కడ గద్దెల పైలాన్ను ఆవిష్కరించిన తర్వాత ఇక్కడికి లోపలికి సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా ఉప ముఖ్యమంత్రి మంత్రులంతా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం సీఎంకు ఘనస్వాగతం పలికినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆదివాసీ సాంస్కృతిక డోలు వాయిద్యాల నడుమ సీఎం రేవంత్ రెడ్డికి సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణానికి స్వాగతం పలికినటువంటి దృశ్యాలు కనిపిస్తుంది. చూడొచ్చు, మిగతా మంత్రులు కావచ్చు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడ సీఎంకు స్వాగతం పలికి సమ్మక్క గద్దెల ప్రాంగణానికి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. చారిత్రాత్మకంగా మేడారం అభివృద్ధి కోసం మేడారం అభివృద్ధి చేశామంటూ కూడా వీరు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మన విజువల్లో చూసిన మంత్రులు ఒక్కొక్కరుగా ఇప్పటికే సమ్మక్క గద్దెల ప్రాంగణానికి లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. మిగతా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలంతా కూడా సమ్మక్క గద్దె దగ్గరికి చేరుకున్నారు. మిగతా పైలాన్ని ఆవిష్కరించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి లోపలికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆదివాసీ పూజారులంతా కూడా డోలు వాయిద్యాల నడుమ సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 100 రోజుల సంకల్పాన్ని తీసుకొని 100 రోజులలో మేడారం ఆధునీకరణ పునరుద్ధరణ పనులు చేపట్టినటువంటి నేపథ్యంలో ఈరోజు సీఎం కుటుంబ సమేతంగా దర్శించుకుని తర్వాత